హలో ఫ్రెండ్స్, ఇండియాలో మనకు ఒక విచిత్రమైన ప్రాబ్లం ఉంటుంది. సో మన దేశంలోనే కాదు ఎక్కడైనా పావర్టీ ఉండే పాయింట్ ఆఫ్ వ్యూలో, మిడిల్ క్లాస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఫ్రస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ప్రాబ్లమాటిక్ ఇష్యూ ఉంటుంది. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెలబ్రిటీ అనుకోండి, ఆ సెలబ్రిటీని చూసి ఊరికే తిడుతుంటారు. ఒక క్రికెటర్ ఉన్నారనుకోండి, అతను మా ఆపోజిట్ అని చెప్పి తిడుతుంటారు. ఒక పొలిటీషియన్ ఉన్నారనుకోండి, అతను కూడా తిడుతూ ఉంటారు. పాయింట్ ఏంటంటే సరే వేరు ప్రాబ్లమ్స్ వేరు రంగాల్లో అవన్నీ పక్కన పెడితే, సో ఈజీగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఒకరి మీద బురద చల్లడం అనేది చాలా ఈజియెస్ట్ అయిపోయింది. సో ఈ రోజుల్లో సుప్రీంకోర్టు జడ్జిలను కూడా తిట్టే స్థాయికి చాలామంది వచ్చారు అని అంటే కేవలం ఫ్రస్ట్రేషను. ఒకప్పుడు ఇంట్లో గోడల మధ్య లేకపోతే బయటకు వచ్చి ఏదో ఒక గొడవ పడేవాళ్ళు. ఇప్పుడు ఎవరైనా సరే జస్ట్ స్మార్ట్ ఫోన్ ఉంటే ఒక పర్సన్ ఇంకో పర్సన్ని ఈజీగా కామెంట్ రూపంలో ఏదో రూపంలోనూ టార్గెట్ చేసి తిడుతున్నారనమాట. సో ఆ పర్సన్ ఎంత కష్టపడ్డాడు ఏంటి, ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇలాంటి గ్రోత్ మెంటాలిటీ లేని వాళ్ళే ఎక్కువ శాతం ఇలా తిడుతూ ఉంటారు. సో ఎక్కువ శాతం మనం ఆలోచించే విషయం ఏంటి అని అంటే, ఇలాంటి గ్రోత్ మెంటాలిటీ లేని వాళ్ళు చాలా ఒక రకంగా చెప్పాలంటే ప్రమాదకరం. ఎందుకంటే ఒక అసూయ, ఒక జెలసీ అనేది సొసైటీలో చాలా ఉంది అనమాట. ఒక వ్యక్తి బాగుపడిన ఓర్చుకోలేని తరం ఉంటుందన్నమాట. ఎప్పుడు అవతల వ్యక్తి బాధలు మాత్రమే చెప్తే చాలా సమ్మగా, చాలా హ్యాపీగా ఉంటాయి. జస్ట్ కిల్లింగ్ వావ్ అనేటట్టుగా లోపల ఫీల్ అవుతూ ఉంటారు ఎక్కువ శాతం. సో ఈ ఫ్రస్ట్రేషన్ బ్యాచ్ అంతా పక్కన పెడితే చాలామంది మీకు ఒక మంచి విషయం చెప్తాను. అదేంటంటే ఎంతో జ్ఞానైన వ్యక్తి ఒకసారి కలిసినప్పుడు మనం ఒకసారి మాట్లాడినామనుకో, అదేం ఊరికే రాదు. కాలక్రమేణా చాలా కష్టపడి సంపాదించుంటారు. ఒక నైపుణ్యాలు ఉండే వాళ్ళు కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఒక అసాధారణ విజయాలు సంపాదించిన వాళ్ళని చూస్తే వాళ్ళ వెనకాల బ్యాక్గ్రౌండ్లో చాలా కష్టం ఉంటుంది.